హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనం ప్రతిరోజు గ్యాస్ స్టవ్‌ని యూజ్ చేస్తుంటాం. కానీ మనం వంట మీద పెట్టిన శ్రద్ధ మన హౌస్ వైఫ్ మీద చాలా మంది పెట్టరు. కానీ ఎల్‌పీజీ హౌస్ వైఫ్ కూడా మన యొక్క సేఫ్టీకి చాలా ముఖ్యమైనది. ఈ వీడియోలో ఎల్‌పీజీ పైప్ గురించి మనం అందరం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు వీడియో అర్థమవుతుంది. ముందుగా ఎల్‌పీజీ పైప్ అంటే ఏంటి? అసలు దేనికి యూజ్ అవుతుంది? ఎల్‌పీజీ సిలిండర్ నుంచి రెగ్యులేటర్ ద్వారా గ్యాస్‌ని సేఫ్‌గా స్టవ్ వరకు తీసుకెళ్లేదే ఈ యొక్క పైప్ అన్నమాట. ఈ యొక్క పైప్ ఎప్పుడు చేంజ్ చేయాలి? ఈ యొక్క పైప్ అనేది పగుళ్ళున్నా సరే, ఎలకలు కొరికిన సందర్భాలు గానీ, ఆ పైపు కలర్ చేంజ్ అయినా గానీ, అది ఒకవేళ గట్టి పడినా గానీ, మీరు ముట్టుకొని చూస్తే గట్టిగా ఉంటది. గట్టి పడినా గానీ, ఒకవేళ పగుళ్ళున్న టేప్ వేసి అసలు యూజ్ చేయకండి. ఆ పైప్ ఎక్స్‌పైరీ అయిపోయినా కూడా చేంజ్ చేసుకోవాలి. మీకు ఒకవేళ చేంజ్ చేయడం రాకపోతే మీ దగ్గరలో ఉన్న ఏజెన్సీ వారికి కాల్ చేస్తే వాళ్ళొస్తారు. వాళ్ళు చేంజ్ చేస్తారు. వాళ్ళే పైప్ పట్టుకొని వస్తారు, చేస్తారు, చేంజ్ చేస్తారు, ఈ పైప్ ఎంత పొడవు ఉండాలి? ఈ పైప్ అనేది 1.5 మీటర్ కంటే ఎక్కువ ఉండొద్దు. ఎక్కువ అంత పైపులు యూజ్ చేయకండి. ఎక్కువ పొడవున్న పైపులు యూజ్ చేస్తే అది మడతలు పడిపోయి గ్యాస్ సరిగా ఫ్లో అవ్వదు. అలా పొడవుగా ఉన్నా కూడా గ్యాస్ అనేది ఫ్లో అవ్వదు. 1.5 మీటర్స్ అనేది అది కరెక్ట్‌గా ఆ గ్యాస్ ఫ్లో చేయడానికి ఆ ఫోర్స్ సరిపోద్దనమాట. ఎక్కువ పొడవున్నా గానీ అది మడతలు పడి మన స్టవ్ బర్నర్ దగ్గరికి వచ్చిందంటే అక్కడ కాలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి కరెక్ట్‌గా 1.5 మీటర్స్ ఉన్న పైపుల్ని తీసుకోండి. ఎలాంటి పైప్ యూజ్ చేయాలి? మీరు నార్మల్‌గా ఈ పైప్ అనేది ఐఎస్ఓ మార్క్ ఉన్న పైప్ మాత్రమే తీసుకోండి. అంటే సురక్ష పైప్. వాళ్ళు రికమెండ్ చేసిన మీ ఏ ఏజెన్సీ ఉందో వాళ్ళు రికమెండ్ చేసిన ఆ పైప్ మాత్రం తీసుకోండి. గట్టిగా చెప్పాలంటే మీ ఏజెన్సీ దగ్గరే తీసుకోండి. మీ ఎక్కడ తీసుకోకండి. ఎంత కాస్ట్ అయినా సరే ఏజెన్సీ దగ్గర తీసుకోండి. మహా అయితే 200 ఉంటది పైపు. అంతకంటే ఎక్కువ రేట్ ఉండదు. ఓకేనా? వేరే దగ్గర తక్కువ రేట్ వస్తుందని వేరే దగ్గర తీసుకోవద్దు. రబ్బర్ పైపులు లాంటివి అస్సలు యూజ్ చేసుకోండి. ఈ సురక్ష పైప్‌లో ఏంటి మెయిన్‌గా ఉంటుందంటే దాని లోపల మెష్‌తో కూడిన ఒక జాలి ఉంటుంది. ఆ జాలి వల్ల చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఎలకలు కొరికినా సరే అది సరిగ్గా తెగదనమాట. అంత పవర్‌ఫుల్‌గా ఉంటుంది. దాని మీద తీసుకున్నప్పుడే దాని మీద ఎక్స్‌పైరీ డేట్ చూసుకోండి. దాని మీద ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. ఇప్పుడు చేంజ్ చేశాక మళ్ళీ ఎక్స్‌పైరీ అయిపోయాక చేంజ్ చేసుకోండి. ఎక్స్‌పైరీ డేట్ అయిపోయినా సరే పైప్ మంచిగుందిగా అని చెప్పి ఎక్స్‌పైరీ అయిపోయిన పైపులు యూజ్ చేయకండి. ఎక్స్‌పైరీ అయిపోతే ఇమ్మీడియేట్‌గా మళ్ళీ ఎమ్మటే మార్చేసుకోండి. చేంజ్ చేసుకోవడం వల్ల మీరు చాలా సేఫ్‌గా ఉంటారు. చివరగా ఒక మాట అందరికి. ప్రతి నెల ఒక్కసారైనా మీ హౌస్ పైప్‌ని చెక్ చేసుకోండి. నేను చెప్పిన ఈ పాయింట్‌లో. పగుళ్ళున్నా సరే, ఎలకలు కొరికినా సరే, టేప్ పెట్టి అస్సలు వాడొద్దు. ఇవన్నీ చెక్ చేసుకోండి. ప్రతి నెలకు ఒకసారైనా చెక్ చేసుకోండి అట్‌లీస్ట్. ఇలా చేసి మన వీడియోలో కామెంట్‌లో తెలియచేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే గనక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియో షేర్ చేయండి. వీడియో నచ్చిందనుకుంటున్నాను. బై బై ఫ్రెండ్స్.